నాయకులు మెగాస్టార్ చిరంజీవి మాయలో పడొద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖలోని కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లోని సూపర్ 6 ఏమైందని అన్నారు. ప్రజా సంక్షేమానికి విస్మరించిన ఇరు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయన్నారు. రానున్న కాలంలో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ప్రజలకు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటామన్నారు. ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ రెండు ఒకటేనని తాను గతంలోనే చెప్పానని పాల్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నారట. ఈ రాష్ట్రంలోనే పుట్టిన భీమవరంలోనే పవన్ కళ్యాణ్ గెలలేకపోయాడు. పుట్టిన సొంతూరు పాలకొల్లులోనే చిరంజీవి గెలలేకపోయాడు 2009లో. మొదటి దానికి మొగుడు లేనాడు. బీజేపీకి ఎవడు దొరక్క ఈ ప్యాకేజ్ స్టార్ ఫ్యామిలీ దొరికారు కనుక వీళ్ళు వాడుకుంటున్నారే తప్ప బీజేపీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది 2018లో? 0.8%. అంటే 100కు 1 లేడు. నాకు పడిన 5 లక్షల ఓట్లు ఇక్కడ ఎంపీగా భరత్కి ఈవీఎం ప్రోగ్రామ్ చేసి పెట్టిన సంగతి భరత్ క్యాంపెయిన్ మేనేజరే చెప్పాడు 10 మంది ఉంటుండగా. ఇది ఈవీఎం ఎలక్షన్స్. దమ్ముంటే బీజేపీకి, దమ్ముంటే పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి ఈవీఎం ఎలక్షన్లు కాదు, బ్యాలెట్ పేపర్ ఎలక్షన్లు పెట్టమని నాతో జాయిన్ అవ్వమనండి. 18 పార్టీలు జాయిన్ అయ్యాయి. దమ్ముంటే నేను ఒకటే మాట చెప్తున్నా, లెక్కించిన ఓట్లు వేసిన రోజునే ఓట్లు లెక్కించమనండి. ఎలక్షన్ కమిషన్ మోదీ తొత్తు, ఆ రాజీవ్ కుమార్ మోదీ తొత్తు. ఇది ఆడి మక్కం మీదే నేను చెప్పాను అంటున్నారా? మళ్ళీ నన్ను కలగకుండా దాక్కుంటున్నాడు ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. కనుక నేను దేశాన్ని కాపాడుతున్నాను. పవన్ కళ్యాణ్ నా శత్రువు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకి చిత్తశుద్ధి 1% ఉంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి ప్యాకేజ్ స్టార్లుగా మేము అమ్ముడుపోయాం. కాంగ్రెస్కి అమ్ముడుపోయాం. ప్రజారాజ్యాన్ని విలీనం చేసాను, తప్పు అయిపోయింది. ఇప్పుడు ప్రజారాజ్యమే జనసేనగా వచ్చిందని నేను చెప్తున్నాను. జనసేన పార్టీని క్లోజ్ చేస్తున్నాం. నీతి నిజాయితీ ఉన్న డాక్టర్ కేఏ పాల్ని, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అనమనండి. వాళ్ళకి ఏం కావాలో అది నేను చేస్తాను 6 నెలల్లో. ఇప్పుడు నేను చేయలేను. మీరు మాటికి పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తారు. ఆయనకేమో పిచ్చి వచ్చేసి తిరుగుతున్నాడు. నిన్న క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. ఆయనకి ప్యాకేజ్ దొరికిపోయింది. అన్నీకి సెంట్రల్ మినిస్టర్ దొరికిపోయింది. ఇక్కడ నాగబాబుకి స్టేట్ మినిస్టర్ దొరికిపోయింది. ఇప్పుడు నేను తిట్టిన ద్వారా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మీరు మాట్లాడండి. ఏ మాట్లాడాలి? మెగా కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు డీల్ ఎందుకు ఇచ్చాడు? 80,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇవ్వబోతున్నాడు? మెగా కృష్ణారెడ్డి భార్య బీజేపీ ఎంపీ రాజ్యసభ 500 కోట్లు ఇచ్చి తీసుకోబోతుంది, బీజేపీలో చేరబోతుంది. ఈ మెగా కృష్ణారెడ్డికి వచ్చిన అవినీతి లక్షల కోట్లు రాజకీయ పార్టీలకి 1000 కోట్లు ఇస్తున్నది రుజువులు నేను పెట్టాను. అది తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం రీఓపెన్ చేయట్లేదు. నేను వెళ్ళి ఫైట్ చేస్తాను, అమరణ నిరాహార దీక్ష చేస్తాను. న్యాయం జరిగినంత వరకు ఈ రాజకీయ నాయకుల నుండి, ఈ అదానీ మెగా కృష్ణారెడ్డి నుండి తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ఫైట్ చేస్తాను. ఈ ప్యాకేజ్ స్టార్ల నుంచి అందరూ బహిష్కరించండి. కాపులారా, బీసీలారా, ఎస్సీలారా, తెలుగు జాతి, చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ మాటలు ఇంకా నమ్మినోడు మెంటలోడు తప్ప ఎవడు నమ్మడు. బుద్ధున్నోడు తప్ప ఎవరు వాళ్ళకి హ్యాష్ట్యాగ్ పెట్టు. నేను పిఠాపురం తాలూకా అనుకుని సిగ్గులేనోడు పెట్టుకుంటాను. నేను చిరంజీవి తాలూకా. అరే, ఇంత ఓపెన్ డే లైట్లో మనల్ని అమ్మేస్తే మన బీసీ బిడ్డల్ని, మన కాపుల్ని, వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళకి సిగ్గుండొద్దా? మక్కువలో మాస్క్లోనే వేసుకొని ఆ బురకాలు వేసుకొని తిరగాలి. వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళందరూ ఓపెన్గా తిరక్కండి. ఎందుకు? నేనున్నాను కదా మీ కొరకు. అప్పుడంటే అమెరికాలో ఉన్నా, ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాను, మీ కొరకే ఫైట్ చేస్తున్నాను. నేను కాపును కాదా? మధ్యను కాదా? పెద్ద కాపును కాదా? కాపుల్ని కాపాడే కాపును కాదా? ఎవడిలాగో నేను అమ్ముడుపోను కదా.
ఆయనేమో పాపం కాకినాడ ఆయన మీద దాడి జరిగింది పాపం, ఆయనేమో జగన్కి అమ్ముడుపోయాడు, కూతురేమో జనసేనకు అమ్ముడుపోయింది. అమ్ముడుపోయిన కాపులు కావాలా, గుండె గీయించుకున్న కాపులు కావాలా, మోదీని ఢీకొనగలిగి ట్రంప్ని ఢీకొనగలిగి బీసీ కాపు సత్తా ఉన్న కేఏ పాల్ కావాలా? టేక్ ఇట్.